అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణ బైపాస్ రోడ్డుపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై డాక్టర్ పి. ఆయూబ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్ర గాయాలతో శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్న ఆయన బైపాస్ జంక్షన్ల వద్ద కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు, శాస్త్రీయంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్ లైట్లు, రాత్రి వేళల్లో తగిన వీధి దీపాల వెలుతురు లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు. అనంతరం ఆయూబ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సంబంధిత మున్సిపల్, జాతీయ రహదారుల అధికారులు, పోలీసు యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ప్రాణాల రక్షణ కోసం స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. పుంగనూరు పట్టణంలో నిత్యం ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతున్నారు, వికలాంగులవుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పడం ఏమిటంటే ఆ బైపాస్ రోడ్డు మృత్యు కుహరంగా మారిపోతాము. ఎల్లప్పుడూ అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇటీవల బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాల దృశ్యాలు చూస్తే అసలు తీవ్రంగా మనసు కలిచివేస్తుంది. బైపాస్ వద్ద కనీస భద్రత ప్రమాణాలు లేకపోవడము, హెచ్చరిక బోర్డు లేకపోవడం, స్పీడ్ బ్రేకర్లు, సరైన లైట్లు, బ్లింకర్ లైట్లు, రాత్రి వేళలో అయితే వీధి దీపాలు కూడా వెలుతురు లేకపోవడము, వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు దీనికి అంతం ఏమిటి? అరబ్బీ కాలేజ్ దగ్గర ఒక కానిస్టేబుల్ రాత్రిపూట ప్రమాదానికి గురి చనిపోయినాడు. కృష్ణాపురం దగ్గర బస్ ఆటో ఢీకొని అక్కడ ప్రమాదాలు జరిగినాయి. నిన్న ఒక వ్యక్తి చౌడపల్లి రోడ్ సర్కిల్లో యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నాడు. సో నేను చెప్పడం ఏమిటంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేసి తక్షణమే స్పందించండి. పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అరబ్బీ కాలేజ్ దగ్గర స్పందిస్తూ అక్కడ అడ్డం ఉండే చెట్టులన్నీ నరికేసినారు. అలా ప్రతి ఒక్క అధికారి దీన్ని స్పందించారు. ఎక్కువగా జరిగే కీలక జంక్షన్ల వద్ద తక్షణమే శాస్త్రీయంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. వాహనదారులకు అర్థం చేసేలా స్పష్టమైన సైన్ బోర్డులు కనపడే విధంగా రిఫ్లెక్టర్లు, అంటే అక్కడ ఏదో ఉంది అని చెప్పి తెలిసే విధంగా రిఫ్లెక్ట్ అమర్చాలి. అలాగే రాత్రిపూట ప్రయాణాలు సురక్షితంగా సాగేలా విధంగా హైమాస్ లైట్లు, వీధి దీపాలు. అసలు ఆ బైపాస్లో, మినీ బైపాస్లో, ఈ యొక్క మదనపల్లి టు పలమనేరు పోయే బైపాస్లో అసలు లైట్లే లేవు. ఆ కూడీలలో వేసిన లైట్లు కానీ వెలగడం లేదు. జాతీయ రహదారుల సంస్థ దీన్ని పట్టించుకోవాలి. మరియు పుంగనూరు పరిధిలో ఉండే మున్సిపల్ సిబ్బంది కూడా జాతీయ రహదారి అధికారులు, పోలీస్ యంత్రాంగం పట్టించుకుంటారని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.